ఈ మధ్య ఎక్కడ కనిపించలేదు లోపలికి వెళ్ళి రాణమ్మ కొద్ది చెప్పి భిక్ష పడుతూ వస్తా. బిడ్డలు లేని కొట్టు చేతుల భిక్ష బస్వేశ్వరునికి అసలే గిట్టదు. రాముడు, నీ సంగతి నాకు బాగా తెలుసు. నీవు సంతాన విహీనుడవు కదూ. నీ చేతి భిక్షతో బస్వేశ్వరుణ్ణి అపవిత్రం పాలు చేయదలిచావు. బస్వేశ్వరుని కోపాగ్ని నిన్ను భస్మీపటనం చేస్తుంది. జాగ్రత్త. స్వామి మన్నించండి, స్వామి మన్నించండి. మీరు కోట లోపలికి పోవడానికి వీల్లేదు అన్నాను. ఎందుకు వీల్లేదు? ఇది మా ప్రభువులు గారి ఆజ్ఞ. ప్రభువు ప్రభువు ఎవడు ఎవరు అనండి. పానుగంటి ప్రభువులు ఎదుగరు. దోమనైనా సరే లోపలికి పానిస్తే నా మెడక మీద ఏది అవసరపడిపోతుంది. కనుక ఎవడు పోవడానికి వీల్లేదు. సాధు సత్సంగులు, సత్యవాక్ పరిపాలకులు, శివ పూజ పరతంత్రులు, త్రిలోక సంచారులు, బస్వేశ్వరులు కూడా చెప్తున్నాను, తెలుసుకో. ప్రభువులకు, ప్రభువుల పినతాతలకు, పెద్దతాతలకు అందరికీ గురువులము అయి అజ్ఞానుడి నీ మీద కోపపడి లాభం లేదు. అశేష మహిమాధురుందరుడు బస్వేశ్వరుడు నీకు సంతానం అనుగ్రహిస్తున్నాడు. రాముడు, బస్వేశ్వరుని పేరు చెప్పి నీ భార్యలకు కోరినంత సంతానము కలుగుతుంది. ఇప్పటికి మా కోరిక నెరవేరింది స్వామి. ఏమేమో అనుకున్నాను, మీ మహిమ తెలుసుకోకుండా ఏమేమో కూతురు మన్నించండి స్వామి, మన్నించండి. చూడు రాముడు, పుట్టే బిడ్డలకు బస్వేశ్వరుని పేరు పెట్టు. ఏం సందేహిస్తున్నా? ఏమీ లేదు స్వామి, అందరికి ఆ పేరు ఏ పెట్టాలా అని. కొంతమందికి మా అయ్య పేర్లు, కొంతమందికి మా తాత పేర్లు పెడతాం అనుకున్నాం. సరే, మొదట పుట్టిన బిడ్డకి బస్వేశ్వరుని పేరు పెట్టుకో. చిత్తం స్వామి, చిత్తం. నాగనారాయణ గారు ఇప్పుడే జలకమాడి మహల్లే కూర్చుంటారు. చిన్నబాబు గారు బాలమతి రాజు గారిని వీడియోలో వేసి ఆనందంగా లాలి పడుకుంటుంటారు. ఇప్పుడు మీ అదృష్టం, మంచి బహుమానాలు అవుతాయి. వెళ్ళిరాని స్వామి, వెళ్ళిరాని. జై బస్వేశ్వర, పానుగంటీశ్వర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు పిల్లలు పుట్టించేస్తా. ఆధా సంతానం, మోహ సంతానం, ఆధా సంతానం, ఆధా సంతానం. ఇటు చూసిన సంతానం, అటు చూసిన సంతానం, ఇటు చూసిన సంతానం, అటు చూసిన సంతానం, ఆధా సంతానం.
మన బాలవతిని ఆ ఉంగరం ఎంత అందంగా ఉండదు. నిజం మహారాణి, చిట్టిరాజు చెయ్యి ధగధగ మెచ్చిపోతుంది. తామర రేకులు అంటే ఆ నేత్రాలు అచ్చం మహారాజు గారి నేత్రాలాగా ఏమీ తేడా లేదు. ఏమిటమ్మా ఇంత సంతోష సమయంలో దిగులుగా ఉంటారు? ఈ సమయంలో బాగా బిడ్డను దగ్గర ఉంచుకొని దిగులు పడకండమ్మా. వెండికోటలో మన వారికి విజయం చేకూరిందట. ఈ రోజు వేరుదేరి వస్తున్నామని పౌరాలతో వర్తమానాలు పంపించారు. ఈ పాటికి వస్తూనే ఉంటారమ్మా. నిజంగానమ్మా. యథావంతాల దిగేసుకొచ్చావే, చెమటపోయేదటే నీకు. పంకుస్తున్నాడు గీరలు పెట్టుకుంటేనే మాకే ఎప్పుడెప్పుడు చెమట పట్టు ఇక్కడి విక్కిరైపోతుంది. సంచిపట్టు పోనీ పాపని రుచి వేస్తే నడుము మొదలు అడిగాడట. ఎవరైతే పట్టుకుపోరాదు ఏం కూసా పోతావా? ఈ భస్మముతో నిన్ను కుష్ఠరోగిగా మార్చి నాశనము చేయమంటావా? భస్వేశ్వరుని కోపాగ్ని భస్మీపటలం చేస్తుంది. జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భం భస్వేశ్వరునితో. జాగ్రత్త. ఓం హ్రీం హ్రీం హైం ఫట్ ఫట్. ప్రభువుల వారింటిలో ఇంటి వద్ద లేని సమయమున మీరు వేయటం అంత మంచిది కాదేమో. నేనే పోయి వేసి వస్తానమ్మా. మోహనుడే తమ పోటీ భక్తులకు న్యాయం కాదు. రాజ్యకాంక్షతో కళ్ళు మూతల పడిపోయాయి. గంటను కాస్త ఇదినిస్తే కానీ దుమ్ము వదలదు. మునుగంటిపురములోని శివభక్తులకు తలవం అపచారం, భరింపరాని అపచారం. ఈ భస్వేశ్వరుని భరింపరాని అవమానం. దాసులను క్షమాపించి వెళ్ళిపోతుంది. మీ పాపాలకు మీరే పరిహారం అనుభవించండి. ఆ భిక్ష ఈ సంచిలో పడవి. ఏమా గర్వం? గడప దాటి యువతలకు వచ్చి భిక్ష వేయకూడదా? రాణినమ్మ గర్వమా? శివ శివ, పాడగట్టి వారికి గర్వం కూడా గర్వం కలుసుకోవాలి. స్వభక్తులు రాణివాసంలో పరీక్షించుతారు. గడప దాటి యువతలకు వచ్చి భిక్ష వేస్తావా? లేదు పొమ్మని మమ్మల్ని అవమానించి బసవ భక్తుల కోపద్వారాలకు ఆహుతి అవుతున్నప్పుడు బసవేశ్వరునికి అవమానమే జరిగితే పశుపతి ప్రళయ తాండవము చెయ్యక మాను. ద్వారము దాటిన భిక్ష దూర్చటికి గొడ్డలి పెట్టు. గడప దాటి వస్తావా? తిరిగి పొమ్మన్నావా? ఇది వారు యుద్ధం పోనప్పుడు నీ ప్రాణేశ్వరుణ్ణి సంతోష పెట్టడం కోసం నీ ప్రాణేశ్వరుణ్ణి నిన్ను నీ సంరక్షణని రక్షిస్తున్నా ఈ శంభునే తిరస్కరిస్తున్నావన్నమాట. ఆడు అబల వేరేగాని ఆడువారి వాసనే చవి చూడది.
ఏమిటి బాలనాడు శ్రీవారి వెంట చాలా బాగుంది. ఇప్పుడు మన అందం అంతగా అతికిపోయింది. నిజంగా పక్కి నువ్వెంత అందంగా ఉంటావని నేను ఎప్పుడూ అనుకోలేదు. మనిషి అనుకున్నాను కానీ ఇలా కాటికాపర్లా తయారవుతూ అనుకోలేదు. ఆ కోతుల తలపాగ ఏమిటి, ఆ వెంట్రుకల తాళ్ళు ఏమిటి, ఈ రుద్రాక్ష మాలలేమిటి, అచ్చం గంగిరెద్దులా తయారయ్యాడు. అంతా బాగుంది కానీ ఆ కుక్కలోకి బుట్ట తగిలించి అలా జనం మీద పడ్డావంటే ఎవరికి తోచిన ధర్మం వాడు చేస్తుంటారో అది వెళుతూ అంతూ పంతూ తెలియని నాటకం ఆడుతున్నాడే ఈ పకీరు, నాటకం ఆడుతున్నాడు. సరే గాని ఈ కుక్క ఎవరో తెలుసా? తెలియకే కుక్క అంత బాగా కనపడుతుంది. కుక్క కాదే నీ ఎక్క, కాదు కాదు నీ చెల్లెలు. మరి మన మొహానికి దొరికే కుక్కలు నక్కలేగా అయ్యారు మొహానికి మనుషులకు దొరుకుతుంది. అదే నాకు తెలుసు. ఈ పకీరును అర్థం చేసుకోవడానికి 1,000 మంది బృహస్పతులైనా దిగి రావాలి. అవునవునవును, ఆంజనేయుడి తర్వాత అంత పెద్ద మగధురుడు నువ్వే. తోక ఒక్కటే తక్కువైంది, లేకపోతే అచ్చం కోతిలా ఉండేవాడు. కోతి ఎదవా అశోకవనంలో సీతమ్మను చూసి ఉత్త చేతులతో తిరిగి వచ్చాడు. వీపున ఎక్కించుకొని ఒక్క ఎగురు యువతల ఎగిరి పడలేకపోయాడా? సంజీవ పర్వతాన్ని అమాంతంగా ప్రకటించుకుని రాగలిగిన మగధీరుడు ఆ సీతను వీపు మీద ఎక్కించుకొని ఒక్క ఎగురు ఎగిరి యువతల పడలేకపోయాడా? అసలు ఈ కవులు ఒక తెలివి తక్కువ దద్దరు. కాకపోతే తోకాతండి లేని కథలతో తోటేకులన్నీ ఖరాబు చేసి పెట్టారు. ఆ రావణుడు ఒక లేవలేని పొందపిడుక వీరుడు. చూడు మన ప్రతాపం. బాలనాగు శ్రీవారి వెంట కుక్క కుక్కలా వచ్చింది. ఇదేమిటి కుక్కను పట్టుకొని బాలనాగంట? సిగ్గేనే లేదు, బాలంట బాల. సంగు, ఈ సునకాన్ని నీవింకా సునకంగానే భావిస్తున్నావు కదా? మరి సారా నువ్వు తాగితే కైపు నాకెక్కుతుంది అనుకున్నావా? ఈ వేళ నీకేదో వేచాడయా బసవన్న. ఓయ్ బసవన్న, కులవలు తింటావా? అంటే ఇక తింటాననే అర్థం అన్నమాట.